పరిశుద్ధ దినానికి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగం 91వ కీర్తన. కీర్తనలు 91. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ చూడండి. 91వ కీర్తన 3వ చరణం నేను చదువుతాను. నాతో కలిసి అందరు బిగ్గరగా చెప్పండి. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. మరలా చదువుదాం. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు. దేవుడి వాక్యము ద్వారా మనందరినీ దర్శించి బలపరుచును గాక. పిల్లల జాగ్రత్తగా, వేటగాని ఊరి నుండి ఆయన మనలను విడిపించే నేర్చుకుందాం. వేటగాడంటే ఎవరు చెప్పండి? వేటగాడంటే ఏం చేస్తాడు? ఎవరు వేటగాడంటే పక్షులను వేటాడి, వేటగాడు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాడి ఆలోచన అంతా వేటి మీద ఉంటాయి? పక్షులు. ఆమేన్. వేటగాని ఉరియలంటే సాతాను యొక్క ఉరి. వేటగాడంటే మనకెవరు వేటగాడు? సాతాను. గుర్తుపెట్టుకోవాలి. పక్షులకు వేటగాడు చెప్పాలి, వాటిని వేటాడేమో. మనుషులకు వేటగాడు సాతాను. నన్ను ఎప్పుడు పట్టుకోలేదయ్యా, టచ్ చేయలేదయ్యా అనే వాళ్ళు ఎవరు ఉంటే మీరు చేయి చూపండి. 1000 రూపాయలు ఇద్దాం. ఇప్పుడన్నాడు, ఎవరిని సాతాను అంటుకోకుండా విడిచిపెట్టనే. ఏ వేటగాడు పక్షిని వేటాడుటకు ప్రయత్నం చేయకుండా వదిలిపెట్టనే. ఇది దేవుని అనుకుని దావీదు ఒక గొప్ప మర్మం చెబుతున్నాడు. ఏమని తెలుసయ్యా? వేటగాడి ఊరి నుండి నువ్వు నన్ను విడిపించు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన గుండె నిండా చెప్పగలగాలి, చేయబెట్టుకుని నన్ను కూడా చెప్పాలి. నన్ను కూడా అనేక మంది వేటగాని ఊరి నుండి చెప్పాలి తప్పించలేక పీడించు. ఎంత సత్యమిది! వేటగాడు సాతాను. వేటగాడేమో పక్షులు వేటాడితే చెప్పాలి, సాతానేమో మనలను. ఇప్పుడు చెప్పండి, వేటగాడు ఉదయం లేచి ఏం చేస్తాడు? తిరుగుతాడు. ఇంట్లో ఉంటాడా? ఉంటే వాడికి పక్షులు దొరకవు. ఇంట్లో ఉంటే వాడికి పక్షులు, వాడికి కావలసిన పక్షులు దొరకాలంటే వాడు ఏం చేస్తాడు? సాతానుగాడు కూడా తిరుగుతాడు. ఆమె వేటగాడు పక్షుల కొరకు ఎలా తిరుగుతాడో సాతాను మనుష్యుల కొరకు అలా. కాబట్టి ఈ వేటగాడికున్న కొన్ని లక్షణాలు, అనగా సాతానుకున్న కొన్ని లక్షణాలు మనం చూద్దాం. మొదటిది, వేటగాడు వెతుకుతూ తిరుగుతాం. ఆమె పక్షులు ఎక్కడుంటాయో వెతుకుతూ చెప్పాలి తిరుగుతా. సాతానుగాడు కూడా వాడికి వలలో పడేవాడు ఎక్కడుంటాడో వెతుకుతూ. చదవండి, వాక్య భాగంలో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై వెలుగువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మీరు
దొరుకుదునా అని వెతుకుచు చెప్పాలి. సాతాను పని ఏంటి? వినకడు. చెప్పండి, సాతాను పని ఏంటి? చక్కగా వచ్చి మందిరంలో కూర్చున్నావు, నీ దగ్గరికి రాదు. కూర్చున్న మొదలు నిద్రపోయావు, నీ ప్రక్కనే వచ్చి ప్రియులారా, వేటగాడు ఎలా వెతుకుచూ తిరుగుతాడో సాతాను కూడా మనలను పెరుగుదామని బైబిల్లో రాయబడిన మాట. ఎవరిని పెరుగుతున్నా అని వెతుకుచూ భక్తుడు చాలా పరిశుద్ధంగా జీవిస్తుంటే ఆ భక్తుని గురించి దేవుడు, ఎవరు? దేవుడు. ఆ భక్తుని గురించి దేవుడు సాతానుతో మాట్లాడుతున్నాడు. చదవండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం. ఆ సాతాను దేవుడు అడుగుతున్నాడు, సాతానా నీవు ఎక్కడ నుండి? బైబిల్లో మాట చూడండి, ఏమనుంది? నీవు ఎక్కడ నుండి వచ్చింది వాడిని అడుగగా వాడు ఏమంటున్నాడు తెలుసా? నేను భూమి మీద అటు ఇటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చి. సాతాను పని చెప్పాలి, అటు ఇటు అని తిరగ మాట్లాడు ఒక చోట చూడండి. ఇప్పుడు చెప్పండి, అటు ఇటు తిరిగినోడు ఎవడు? వాడు కూడా తిరుగుతున్నా. కాబట్టి సాతాను జవాబు చూడండి, నేను అటు ఇటు తిరుగుతా ఉన్నానయ్యా. ఎందుకో తెలుసా? వేటగాడు అటు ఇటు తిరుగుతా ఉంటాడు. ఎందుకు? ఏ పక్షి దొరికితే తిందామా అని వేటగాడు అటు ఇటు వెతుకుచూ తిరుగుతాడు. సాతాను కూడా భూమి మీద చెప్పాలి, వెతుకుచూ అటు ఇటు. వాడి చేతిలో పడకుండా ఉండాలంటే వినాలి. సాతాను చేతిలో పడకుండా ఉండాలంటే, వేటగాని ఉరిలో పడకుండా ఉండాలంటే నువ్వు ఎంట నుండి ఒంటరిగా ఎప్పుడు ఎక్కడికి చెప్పాలి. ఎప్పుడు ఎక్కడికి చెప్పనా? సాతాను అవ్వమ్మను శోధించింది ఎప్పుడో తెలుసా? ఒంటరిగా. ఎప్పుడండి? తన భర్త అయిన ఆదాముతో ఉన్నప్పుడు సాతాను రాలా. ఎప్పుడొచ్చాడు? ఆదాము బయటికి వెళ్ళాడు. అవ్వేమో ఒంటరిగా ఉంది. దేవుడు ఇస్తే బాగుండు, మాట్లాడితే బాగుండని ఆలోచన లేకుండా ఆ పండుకెళ్ళి గుర్తుపెట్టుకోవాలి, ఒంటరిగా అవసరం లేనప్పుడు, నా మాట జాగ్రత్తగా, అవసరం లేనప్పుడు బయటికి చెప్పాలి వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళకూడదు? అవసరం లేకపోతే ఎప్పుడు మనం ఇంట నుండి బయటికి అవసరం ఉన్నా ఉదయాన్నే 8-9 మధ్యలో బస్ స్టాండ్ లో చూడండి, ఆ తిమ్మి మీద కూర్చుంటాం. ఆ తిమ్మి ఎలా ఉంటుందో తెలుసా? అందరూ కూర్చుంటారు దాని మీద, కట్టుకుంటారు. రాత్రంతా ఏమేమో చేస్తుంటారు. వాడు ఎన్నక్కడ ఆడొచ్చి కూర్చొని చూస్తాం. ఎందుకు వచ్చామని కోరకని. కోరక ఎవడన్నా వస్తాడు? కోరక రావచ్చా? నీ కాళ్ళు ఓరుకున్నాయా? నీ సమయం ఓరుకుందా? అడిగి చూడండి, మీరు ఎందుకు వచ్చావు? జవాబేంటి? ఓరకొస్తే వాడు ఊరుకోడు. ఎవడాడు? వేటగా. ఊరకొచ్చానని ఒక పావురు మాడు వచ్చి కూర్చుంటే వేటగాడు ఏం చేస్తాడు? పట్టేసు. కాబట్టి పని ఉంటే తప్ప, మరలా చెప్తున్నా, పని ఉంటే తప్ప ఊరకనే బయట చెప్పాలి తిరగకూడదు. ఆమె
తాగుదామని వచ్చి ఏంటి అంట ఎంత ఖర్చుని దేవుడు ఇచ్చిన కాళ్ళు ఎంత కష్టం. సరే ఒక్కొక్కడు ఎవడు టీ ఇప్పించడానికి కూడా అప్పుడు వస్తాడు. వీడి దగ్గర టీకి డబ్బులు ఉండవు, టీ తాగుదామన్న సిద్ధపడి రాడు. ఎవడని ఇప్పితే ఎవడు ఇప్పించాలని చెప్పాలి. చెవులు చెప్పండి. మరలా ఇంటికి ఎందుకు వెళ్ళావు కనుక్కోండి అని అడగటువంటి ఏం చెబుతాడు? దేనికంట పని లేకుంటే బయటకు ఊరికి ఎంత రెస్ట్ తీసుకుంటారు. బజార్ ఎంత మంచి ఉంటుంది. పని ఉన్నోడు మాత్రమే పెడితే ఎంత హాయి. తిరిగావా పని లేకుండా బయట నీ కొరకు తిరుగుతున్నాను. ఎవడాడు? గర్జించు సింహము వలె నీ యోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని తిరుగుతుందా అని వెతుకుచు. వాడు తిరుగుతుంటూ నువ్వు తిరుగుతుంటూ తిరుగుతాడు. సంకనేసుకుంటాడు. తీసుకెళ్ళి ఎక్కడికంటా నరకములోకి. పని లేనిది చెప్పండి, పని లేనిది ఎవడు బయట ఎంత బాగుంది ఇళ్లలో కూడా ఎవడింట్లో పని లేని బయట. అలా కాదు, కొంతమంది కావాలని బయట కూర్చుని ఏం పని లేదని పోయేవాడిని పిలవదు, వచ్చేవాడిని పిలవదు, కొత్త పచ్చి గొడవలు పెట్టడం తప్ప పని లేని ఎవడు బయట చెప్పాలి. అప్పట్లో చెప్పండి, ఎందుకని ఏం తిరుగుతుంది కదండి తిరగకూడదు. ఆమె ఈ రోజు నుండి మనం పని లేకుండా బయట చెప్పాలమ్మా. పని లేకుండా బయట ఈ భర్త మెచ్చుకుంటాడు. దేవుడు చెప్పాలి నిన్ను ఇంట్లో ఊరకుంటావు కదా వాక్యం, ఇంట్లో ఊరకుంటావు కదా పాఠాలు చెప్పాలి. వాక్యాన్ని ఎవరు చేసుకుంటారు? బయట వాడు మన కోసం పెట్టుకున్నాడమ్మా. ఎవడాడు? వెతుకుచు. 2వ అధ్యాయం 2వ వచనం యోబు గ్రంథం 2:2. అల్లా దేవుడు అడుగుతున్నాడు. ఒకసారి అడిగితే అదే జవాబు చెప్పాడు. ఏమని? నేను భూమి మీద అటు ఇటు తిరుగుతొచ్చాను. 2వ వారు అడిగాడు దేవుడు, సాధారణ ఎక్కడి నుండి వచ్చావు? మళ్ళా జవాబు చెప్పాలి. భూమి మీద చదువయ్యా, భూమి మీద అటు ఇటు తిరుగుతూ. ఈ మాటలు అడిగిన కొంతమందిని ఎందుకు వచ్చినాయి ఊరికి? ఎన్ని మార్లు అన్నాడు? ఊరికి ఎందుకు వస్తా? ఊరికి ఎందుకు వస్తా? ఏం లేదండి, ఎప్పుడు అలా ఊరకు రామాక వాడు నేను ఊరకు ఊరికి పెట్టాడు. ఆమె ప్రియులరా, సాతాను ఎలా వెతుకుతూ తిరుగుతున్నాడనే దానికి వాక్యంలో వ్రాయబడిన మాట వేటగాడు వెతుకుచూ చెప్పాలి. ఇప్పుడు వాడి చేతిలో పడకూడదని ఈ పక్షులన్నీ జాగ్రత్తగా కనిపెట్టి వాటికి పనులవి చేసుకుంటాను. నేను సాతాను చేతిలో పడకుండా ఉండాలి అని దేవుడు నేను ఇచ్చిన ఎంత ఉండి ప్రభు బిడ్డగా ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తూ ప్రభువులోనే ముందుకు సాగితే సాతానుని ఇంటిలోకి. ఆమె ఇప్పుడు వేటగాడు పొలానికి వెళ్తాడా? పక్షుల కొరకు ఊర్లేకి వస్తాడా? చెప్పాలి. పొలానికి, అడవికే. అర్థమైందా? నీవు బయటికి వెళ్ళకపోతే, పని లేకుండా బయట తిరగకపోతే సాతాను నిన్ను పట్టుకోవడం చాలా కష్టం. ఆమె 2వ మాట చూడండి. ఆ యొక్క సాతాను లేక వేటగాడు చేసే 2వ పని ఏంటో తెలుసండి? పక్షులు
ఏ స్థలములో దొరుకుతున్నాయో ఆ స్థలము దగ్గరికే బస్ స్టాండ్ లో వెతకడు, అర్థమైందా? రైల్వే స్టేషన్ లో వెతకడు, జనాలుండే ఊరిలోకి వచ్చి వెతకడు వేటగాడు. ఏ స్థలములో పక్షులు దొరుకుతాయో అక్కడికి మాత్రమే వెతకడు. సాతానుగాడు కూడా ఏ స్థలంలో ఎక్కువ మంది ఉంటారో ఆ స్థలం యొక్కకే సాతాను. అర్థమైందా మీకు? బాగా మీటింగ్ జరుగుతుంటది, ఎంత బాగా జరుగుతుంటది, ఎంత వాక్యం చెప్పబడుతుంటది. కొంతమందికి అవన్నీ పట్టం, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఎంత మీటింగ్ అంట, మంచి వాక్యం చెప్తుంది సేవకుడు. ఆ సేవకుడు మంచి మధ్యలో హల్లెలూయా అంటున్నాను, చప్పట్లు కొట్టమంటున్నాను. ఒక ఆమె చప్పట్లు కొట్టమని తింటాడు, హల్లెలూయా తింటాడు. సేవకుడికి అర్థం కాదు, మా అమ్మ చేయలేదేమో, చెయ్యి లేదేమో. మీటింగ్ అయిపోయినాక అమ్మ ఇలా రామ్మ అని పిలిస్తే అప్పుడు కూడా ఒక చెయ్యి ఇలా పెట్టుకొని ఒక చేతితో మరి ఇప్పుడు నాకు ఒక చేతితో ఎట్లా అన్నామంటే, ఒక చేతిలో జంతికలు తింటున్నాయి, గుడ్లో జంతికలు వేసుకొని ఒక చేతితో తింటుంది, ఒక చేతితోనేమో. ఎవడి పని వాడు ఇక్కడ చేయడానికి లేదు. మనం అందరం చెప్పాలి, దేవుని పని నేను చెప్తుంటా, మీరు వినాలి, అర్థము చేసుకోవాలి, మధ్యలో ఆనందించాలి, ప్రభువును మహిమపరచాలి, స్తుతించాలి. అంతేగాని నీ చేతులు నీ పని చేసుకుంటూ, నీ కళ్ళు వాటి పని చేసుకుంటూ ఇక్కడ నీ ఉన్నావంటే వేటగాడున్నాడు. ఎవరున్నారు? వాడు వచ్చి పట్టుకెళ్తాడు జాగ్రత్త. అందుకని వాడు ప్రతి స్థలాన్ని గుర్తెరుగుతాడు. ఎక్కడికి వెళ్తున్నావు? వల తీసుకొని చెరువులోకి వెళ్తున్నా. దేనికి? అక్కడ చేపలు. ఇక్కడికి వస్తాడా? చేపలు పట్టి ఉంటాడు. వాడికి తెలుసు ఎక్కడ చేపలు ఉంటాయో చెప్పాలి, అక్కడికే. ఎక్కడ పక్షులు ఉంటాయో వేటగాడు అక్కడికే. వేటగాడు తిరిగి స్థలం తిరిగి తెల్లముద్దుగాక చిన్నబ్బాయి చూసి బాబుయ్యలో నేను కనపడితే ఎన్ని తల్లచ్చినా అందరికి పాట ఏది అడిగినని జరిగేది నీ చిత్తం. ముందుకి జరిగేదంటే ఎవరి చిత్తం? నేను వాడు ఎన్ని కలిసినట్టు కాదు మంచి పాట ఎత్తుకుంటాను, కానీ జరిగేది ఎవరి చిత్తం అంట? ముందుకెళ్ళి నీ చిత్తమే. ఇప్పుడు నువ్వు వెళ్ళకూడని స్థలానికి వెళితే పట్టుకోకూడనోడు చెప్పాలి, చెప్పండి, పట్టుకోకూడనోడు, దొరకకూడనోడు చేతికి మనకు సంబంధించిన స్థలం కాదు. చెప్పండి ఆమె. మనము వెళ్ళవలసిన స్థలము కాదు ఆమె. మన పాదములు నిలవవలసిన స్థలం అది. దాన్ని అది నిన్నేమి చెయ్యి. నీ పాదాలు అక్కడికి వెళ్ళకుండా, నీ కన్నులు అక్కడ చూడకుండా, నీవు అక్కడికి వెళ్ళకుండా ఉంటే అది నిన్నేమి. అందరు దాగుతుడు, నేను దాగు చాలా వేటగాడున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఆదివారం కదా, ప్రతి రోజు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఊరకు బయటికి వెళ్తావు, గుర్తు రావాలి ఎవడు? వేట. పల్లి అప్పుడు దొరకకుండా వెళ్తావు, గుర్తు రావాలి ఎవడు? వేట. అద్భుతమైన మాట చెప్తున్నాడు దేవుడు. వేటగాడి నేను నిన్ను ఎప్పుడు ఇక్కడికి వెళ్ళకుండా, ఆయన యొక్కకు రాకుండా నీ ఇష్టానుసారంగా వెళ్తే వేటగాడు వాడికి తెలిసి స్థలం. మూడో మాట, వేటగాడు సమయము గుర్తెరిగి పట్టుకుంటాడు. ఆమె
మధ్యరాత్రి చెప్పాలి వెళ్ళడు. వేటకు మధ్యరాత్రి వేటగాడు అందరికి తెలిసిన విషయాలు చెప్పాలి. ఎప్పుడు వెళ్తాడు వాడు? మధ్యరాత్రి వెళ్తాడా? చీకటి పడ్డప్పుడు వెళ్తాడా? వెళ్ళడు. తెల్లవారుతుంటే వెళ్తాడా? అప్పుడే వెళ్తాడు. ఎక్కడికి? ప్రయాణాన్ని పక్షులకి ఆనందిస్తాయి పట్టుకుందా పెట్టాలి. వాడికి స్థలము తెలుసు చెప్పాలి, సమయము కూడా. ఇప్పుడు చెప్పండి, వేకువజామున వాడు వల వేయడానికి, ఉరి వేయడానికి వేటగాడు వస్తే వేకువజామున నువ్వు ప్రభువుతో ఉంటే నిన్ను పట్టుకోవడం వాడి తరము. అందుకని బైబిల్లో అక్కడ చదవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము చదవాలి, 35వ వచనం. మార్కు సువార్త 1:35. ఆయన ఎవరు? ప్రభు. ఆయన ఎవరమ్మా? ప్రభు. అంతా చదువుమా. వెందలకడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకెళ్ళి ఇక్కడ ఏం చేశాడు? ఈ బిడ్డకు ఉదయకాల ప్రార్థన అలవాటు వేటగాడినేమి. ఉదయకాలము ఏ వ్యక్తికి ప్రార్థన అలవాటు ఉండదో వేటగాడు వాడి వెనకాలే మార్చుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్న మనమందరం ఉదయకాలం ప్రభు పరిశుద్ధముగాక. ఆమేన్, ఆమేన్. వేటగాడు ఏమి వాడికి స్థలము తెలుసు, పక్షులుండే స్థలం. రెండోది సమయము. మూడో మాట చూద్దాం, వేటగాడు చేసే మరొక కార్యం చూడండి. పక్షి యొక్క శక్తిని బట్టి వాడు వలను సిద్ధపరుస్తాడు. వలను పక్షి అంత పెద్దదనుకో, వల అర్థమవుతుందా? పక్షి పెద్దదైతే వల కూడా పెద్దదే. ఈ భక్తి బలమైనదైతే ఈ వచ్చే సైతాను శోధనలు కూడా బలంగానే ఉంటాయి. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈ శక్తి సాతాను కాబట్టి వాడు నీ శక్తిని కనిపిస్తాడు. ఈ శక్తి సాతాను పట్టుకుని ప్రార్థనా శక్తిగా ఉండుగాక. సాతాను ఓడిపో, వేటగాడు ఓడిపో. పిల్లరా, ఒక కథ ఉంది నేను చదువుకుంటప్పుడు. ఈ వేటగాడంట వల తీసుకుని అరణ్యానికి వచ్చాడని ప్రయాణం వస్తే ఆ వేటగాన్ని గమనించాయి పక్షులన్నీ. గమనించి వాడి యొద్ద నుండి, ఆ స్థలము నుండి చెప్పాలి, లేచి పరిగెత్తి దేవునికి వ్యతిరేకమైన మాట ఏదైనా నీ చెవున పడితే అక్కడ నుండి లేచి చెప్పాలి, చోటికి చూసినావనుకో వాడు నేను గట్టిగా. ఎందుకని? వాడి పనేంటి? కనిపెట్టి చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను రాజ పాలన విషయం
ఈరోజు ప్రభు సన్నిధిలో సాగిల పడకపోతే సాతానుడు వచ్చి పట్టుకుంటాడు. ఏమన్నా భయం ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి భద్రంగా తనను తాను కాపాడుకుంటాడు. సాతాను వారిని ఏమీ ఏమీ ఏ ముందు లేకుండా జరుగుతున్నాము. వెతుకుచూ తిరుగుతున్నాం. కనిపెట్టుకొని ఉన్నాడు. దానియేలు ఏదన్నా తప్పు చేస్తే పట్టించాలని అందరు ఏమవుతున్నారు? కనిపెట్టుకొని చెప్తుంది. కనిపెట్టుకొని స్థలం కనిపెడతా, సమయము కనిపెడతా. వెళ్ళరా ఎక్కడెక్కడ దొరుకుతుందో మనం వెతుకుచూ తిరుగుతాం. ఆత్మీయ జీవితంలో చూడండి, మనం ఉండవలసిన స్థలం వేరు. సాతాను సంబంధం ఉండవలసిన స్థలం. అందుకనే కీర్తనలు పకట్టుకొని దేవుడు తెలియచేశాడు. దుష్టులు ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమును నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోటులో యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమున మీరు ఆయనను వెదకాలి. ఆమె ఏమెదకాలి? దేవుణ్ణి. సాతానుగాడు మనల్ని ఎదుగుతుంటే మనము వాడికెళ్ళి తిరగకుండా మనము దేవుణ్ణి వెదకాలి. రెండో మాటని చూడండి, కీర్తనలు 63 మొదటి చరణం. 63వ కీర్తన మొదటి చరణం. దేవా నా దేవుడవు నీవే. వెతుకుతాడట. బైబిల్ అంటే బాగా బలమైన మాట ఏంటో తెలుసా? వేకువ జామున ప్రభువుని, ఆమె వేకువ జామున ప్రభువును స్తుతించుట, వేకువ జామున ప్రభువును కనపరచుట, వేకువ జామున దేవుని సన్నిధిని అనుభవించుట. ఆమె ఇప్పుడు విన్న వాళ్ళ మనము ఏం పర్లేదు, నేను వేకువ జామున ఉంటాను. వేటగాడు నిన్నేమి ఒకవేళ నీ వల్ల వేకువ జామున ప్రభువును వెనకకపోతే వేటగాడు వచ్చి నిన్ను పట్టుకుంటాడు. దావీదంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను నేను వెతకెదను. ఆమేన్, ఆమేన్. ప్రియులారా చూడండి, 92వ కీర్తన 3, 4 చరణం. 92వ కీర్తన 3, 4. అమ్మా, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలముతోను, గంభీర ధ్వని గల సితారతోను దేవుని స్థుతిస్తే, సపోజ్ వినండి, ఈ ఇంటిలో వేకుని దేవుని స్థుతిస్తుంటే ఏం చెప్పాలి? ఏం చేస్తారు అందరూ? ఒక ఆమెని ఎక్కువ మాట్లాడుతుంది, లేవగా గొడవ మొదలుపెట్టారు, తిట్లు మొదలుపెట్టారు. అవి కూడా దానికి దగ్గర ఏం చేస్తారు? జాగ్రత్తగా ఉన్నాం. ఉదయం లేచి తిట్టే, ఉదయం లేచి దేవుణ్ణి స్తుతించి మహిమపరచాలి. దావీదంటున్నాడు, 10 తంతుల ప్రభువును స్తుతిస్తాను.
వాక్యం చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి ఎన్నెదకాలట, జాగ్రత్తగా దేవుణ్ణి నా దగ్గరికి వచ్చేయాలి. నువ్వు ఒక బైబిల్ ఇచ్చావు, సంవత్సరం అంతా వెతికాను, ఒక్క తప్పన్న దొరుకుతుందని. వాడి బుద్ధాడుంది, తప్పు కోసం వెతికాడు అంటున్నాడు. ఒక్క తప్పు కూడా చెప్పాలి నేనన్నాను, సరిపోయింది కదా. ఎప్పుడన్నా బైబిల్ చదివిక, ఎప్పుడైనా చదువు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక్క తప్పు లేని బైబిల్ను నేను ఇక్కడ నిత్యము చదువుతాను. చప్పట్లు కొట్టి ప్రభుత్వం పిల్లరా, దేవుని వాక్యములు తప్పు కనుగొనలేము. మనం ఆరాధించే దేవునిలో తప్పు. ఆమె ఏ తప్పున్న నీలో ఉండాలి, నాలో ఉండాలి. కానీ మనం ఆరాధించే దేవునిలో చూడండి, ఇక వేటగాడు చేసే మరొక పని ఆశను చూపిస్తాడు. ఆమె ఏం చూపిస్తాడు? వెళ్తాడు అడవికి, అరణ్యానికి. అక్కడ కొన్ని నూకలు చెప్పాలి. నూకలు ఎందుకు చల్లుతాడు? పక్షుల మీద ప్రేమ. వాడికి నూకలు ఎక్కువయ్యా, వాటి కొరకు పక్షులు వస్తాయని పక్షుల దగ్గర ఏం చల్లుతాడు? ఇప్పుడు సంతానం మొదట ఆశ కల్పిస్తుంది. ఆమె అడవిలో వచ్చి మొక్కలు చల్లి దేని కొరకు? పక్షులు చల్లి వలను సిద్ధపరిచి దూరంగా చెట్టు చాటు నుండి వేటగాడు ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉంటే కొన్ని పావురాళ్ళు వచ్చి ఆ వల మీద వాలేటప్పుడు ఆ పావురాళ్ళలో ఒక పావురం అన్నదట, ఎంత ఉదయాన్ని ఇక్కడ నోకలు ఎలా వచ్చాయి? ఏదో వేటగాడు చేస్తే మనం దిగొద్దు అని చెప్పి మిగిలిన వాళ్ళు అన్నారట, గురువు నోకలు కనపడుతుంటే మనం దిగి తినకూడదు, ఎందుకు ఆపుతాం? అందుకే పాపం చేసేవాడికి నువ్వు ఎంత చెప్పినా వాడు విననే. తప్పు చేసేవాడికి నువ్వు చేసే తప్పయ్యి అంటే వాడు ఎంత చెప్పినా విననే. 5 పావురాళ్ళలో ఒక పావురం చెప్పిన ఉదయాన్ని ఇక్కడ నోకలు ఎందుకుంటా? ఏదో వేటగాడి పని వద్దు ఎందామంటే మిగిలిన 4 పక్షులు అన్నాయట. లేదు ఎందాం, నోకలు తిందాం, ఇక్కడ ఎవడొస్తాడు లేదు. దిగిన 5 పావురాళ్ళు అక్కడ వెంటనే మనకు వారి కాళ్ళు చెప్పాలి. కూరకున్నప్పుడు చూస్తున్నాడు ఎవడోడు, కూర్చున్న దాగి వలలో పాదాలు చూపుకోగానే మొదట కూడా చెప్పిందే సాతాను మాట విన్నవాడు ఏం చేస్తాడంటే విని నాశనమైపోయి చివరగా వచ్చాడు. చెప్పిందే నీ మాటే నువ్వు చెబితే వినలేదయ్యా. 5 పక్షులు నాకు మొదటి మాట చెప్పిందే నిజం. ఇప్పుడు మొదటోడు చెబుతున్నాడు, జరిగేదో చెప్పాలి, సరిపోయి. ఇక మీరు ఆలోచించండి, ఈ వనను తప్పించుకునే మార్గం, ఉపాయం మనం ఇప్పుడు చెప్పినట్టే ఎంత బాగుందో కలిసి 5గురము
చప్పట్లు కొట్టి ప్రభుత్వం ఇది దేనిని సూచిస్తుందో తెలుసా పిల్లరా? ఈ ఇంటిలో శోధన ఉన్నప్పుడు ఒకళ్ళ మూలకెళ్ళి శోధన ఉంటూనే అందరూ కలిసి ప్రార్థన చెయ్యగలిగితే వేటగాడు సిద్ధపరిచేవి ఈ కుటుంబం మీదకి వచ్చిన ఉపద్రవముని నేమి పడ్డాడు. చదవటి మత్తయి సువార్త 18వ అధ్యాయం చదవాలి. 19వ వచనం 20వ వచనం. మరియు మీలో అందరు వినండి, మరియు మీలో ఇద్దరు, ఒకళ్ళు కాదు. ఇక్కడ తల్లి ఏడుస్తుంటుంది, ఆడ తండ్రి ఏడుస్తుంటాడు, పని జరగదు. ఇద్దరు కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగితే అద్భుతం చేస్తుంది. అక్కడ బైబిల్లో రాయబడిన మాట మీలో, చదువయ్యా, మీలో ఇద్దరు దేనిని గూర్చైనా ఇద్దరు కలిసి ఏడుకోవాలి. ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు కూడి కలిసి వేడుకుంటే ఆ 5 పావురాలు లేచి వలనెత్తుకొని పోయాయి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఇంటిలో ఉన్న కలిసి ప్రార్థన చేయగలిగితే చిక్కుకున్న వల కూడా నిన్నేమి కొట్టిన చెప్పాలి. నిన్నేమి చిన్న చుక్క తిట్టు తెలుసా? నన్ను ప్రార్థన చేస్తే చేయడు, తండ్రి చేస్తే తల్లి చేయదు, పిల్లలు ఇద్దరు చేస్తే పిల్లలు అందరూ కూడా అందరూ కూడి 5 పక్షులు కూడి ఒకే మారు పైకి లేచి వలని ఎలా ఎత్తుకొని పోయాయో ఇంటిలో ఉన్న వారందరూ కూడి ప్రభువును మహిమపరచగలిగితే సాతాను శోధన నిన్నేమి చెప్పాలి. నిన్నేమి 5 పావురాలలా లేచేయండి, వల కూడా వాటితో పాటు లేచి వెళ్ళిపోయాయి. మనకి దూరంగా వెళ్ళిపోయాయి, ఎవరు లేని స్థలానికి వెళ్ళిపోయాయి. అక్కడే 5 ఆ వలను చాలా సమయం మీద తప్పించుకుని తిరిగి ఆకాశం. నేను అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ సంఘంలో ఎవరైనా శోధన ఉంటే సంఘమంతా కలపాలి. సంఘమంతా చెప్పాలి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, ఏమో శుభ ప్రార్థింపగా చంద్రులను పితివి, ఏమో నీ నామము ఎంతో బలమైనది. ఇప్పుడు పాడదాం. పౌలు సీలను బంధించా చెరసాలలో వేసిన, పౌలు సీలను బంధించి చెరసాలలో
వేటగాడు చెల్లు ఒకలకు ఆశపడితే పక్షులు ఎలా చూస్తున్నాయో స్త్రీలకు పనులకు వాడు చూపించే ఒక సంబంధమైన ఆశ కూడా పగదో సాతాను గాడు చూడండి ఇంకా ఏం చేస్తాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 6వ వచనం 22 ఒప్పుకొని జన సమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు పెట్టుకున్నాడు. ఇస్కరియోతు ఇతను కూడా నూకలు రాసిపెట్టాడు. ఏంటా నూకలు? 30 వెండి 30 నూకలు ఇస్తామంటే ఆశపడి యేసయ్యను అప్పగించి ఆయనకు శిక్ష పడగానే ఆ వెండి నూకలు పడేసి గురి పెట్టుకొని ఆ నూకలు నిన్ను రక్షించు, సైతాను చూపించే ఈ రంగుల వలయము నిన్ను కాపాడదు. రాజులు చదవండి, రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 20 నుండి 27 వరకు. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గేహజీ నా యజమానునికి మోసమేది అని అనుకొని పరుగెత్తుకొని వెళ్ళి నయమాను తెచ్చిన వెండి బంగారం తెచ్చుకున్నాడు. అంతటికి చెప్పాలి, ఏం తెచ్చుకున్నాడు? సాతాను సందర్భంలో జరిగిన విషయాలు ఏంటంటే అలా సంస్థలో ఇంజనీరింగ్ చదివి 2 బిడ్డలు, భార్య, దేవుని వాక్యాన్ని సరిగ్గా జీవిస్తున్నారు. ఆమె చెప్పాలి, ఎలా జీవిస్తున్నారు? దేవుని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు, గవర్నమెంట్ పిల్లలకు ఫీజు కట్టడానికి డబ్బు లేదు. ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాడు కానీ ఆ డబ్బు సరిపోయేది ఫీజు కట్టాలి, కాలేజీలో ఫీజు కట్టాలి, రేపే లాస్ట్. సరే కడదాంలేమ్మా చెప్పాడు. ఇంటికెళ్ళి చేతో రావడానికి ఎంత జాగ్రత్తగా ఇదే సమయం వేటగాడు అదును చూస్తూ, సమయము చూస్తూ, స్థలము చూస్తూ ఈ పంపించి ఆ ప్రైవేట్ కంపెనీలను పనిచేస్తుంటే తీసుకొచ్చి ఆయనకి 5,000 10,000 ఎంత తీసుకొచ్చాడు సాతాను. ఆయన లేకుండా ఆమె ఒక్కతే ఉన్నచ్చి చెప్పి కాంట్రాక్ట్ చేస్తున్నా, సాంగ్ బిల్డ్ చేయాలి, కొంచెము నా తెలుగు దయచూపి, నాకు దయచూపి బాగా వచ్చిన చేయవచ్చుమ్మా. దాని కొరకు పెద్ద సూట్ కేసు స్త్రీ కదా, అమ్మమ్మ కదా, తీసుకొని ఇంటికి సూట్ కేసు తెస్తున్నాయి. 2 కోట్లు పని జరుగుతుంది. ఆ పనికి బిల్లు చెయ్యాలి. ఇంకొక 5 కోట్ల రూపాయల పని చేతిలో ఉంది. వీటన్నిటిలో సహాయం చేసి ఎంత ఇస్తుండో సార్ పనికి వెళ్ళాడు, వచ్చాడు. ఏమిటి
కేసు తీసుకో. చప్పటి కొట్టి మనం ఆశిస్తే మనం క్షేమంగా అని తీసుకొచ్చి తీసుకెళ్ళయ్యా. న్యాయంగా నీకెంత విలువ చేయాలి అంటే పక్కన తీసుకుంటారు ఇలా కూర్చుందంట మనసు. సరే చేశాను, అమ్మాయి ఫీజు కట్టాలి, వచ్చిన డబ్బులు బాగొట్టాం, ఏందయ్యా పనిగా ఉంది ఇంట్లో. నా స్త్రీ బలహీనమైన వినండి, సరిగ్గా వాహనాన్ని గవర్నమెంట్ ఆనండి స్తంభాలను పెట్టించి ఆమె అబ్బాయిలు పెట్టి చూస్తే ఆరండి బిల్డింగ్ దాంట్లో ఇంజనీర్ అమ్మాయిలు చేసేది వెళ్ళాడు, జాయిన్ అయ్యాడు. వినాలి, మనం ఆ రోజు ఆ సర్టిఫికేట్ తీసుకుంటే ఈ రోజు ఈ ఉద్యోగం వచ్చేది. ఈ ఉద్యోగం మనలో జీవితాంతం ఆశీర్వదిస్తున్నా ఆ సర్టిఫికేట్ మాత్రమే సంతరించు జీవితాంతం ఆశీర్వదించేది. సాతాను చల్లి వేటగాడు చల్లి